హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే జీమెయిల్ రిలేటెడ్ వీడియో నెంబర్ 5 ఇది. ఇవాటి వీడియోలో మనం మొబైల్లో మన జీమెయిల్ అకౌంట్ యొక్క నేమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికోసం మీరు జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. చూడండి, జీమెయిల్ యాప్ అని చూసారా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైన చూడండి 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైకి ఇలా స్వైప్ చేయాలి. పైకి ఇలా స్వైప్ చేసిన తర్వాత కింద చూడండి సెట్టింగ్స్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు మన మొబైల్లో ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ అయితే యాడ్ అయి ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. దీంట్లో మీరు ఏ జీమెయిల్ అకౌంట్ యొక్క నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ జీమెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, kumar235591 అనే ఈ జీమెయిల్ ఐడిని నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసినట్లయితే తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అకౌంట్ అనే దగ్గర మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చూసారా, ఇది ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి నా అకౌంట్కి ఎం కుమార్ అని ఇచ్చాను. ఈ ఎం కుమార్ అనేది మార్చడం కోసం ఇక్కడ చూడండి హోమ్ అని చూసారా, హోమ్ పక్కన పర్సనల్ ఇన్ఫో అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేమ్ అనే ఆప్షన్ దగ్గర చూడండి ఎం కుమార్ అని చూసారా, దీనిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ చూడండి నేను ఫస్ట్ నేమ్ ఎం ఇచ్చాను, లాస్ట్ నేమ్ కుమార్ అని ఇచ్చాను. మీరు ఇక్కడ మీకు కావాల్సితే ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ మీకు ఏది కావాలంటే అది పెట్టుకొని ఇక్కడ సేవ్ చేంజెస్ అనేది ట్యాప్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ యొక్క నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకున్నట్లయితే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.